వర్షంలో చెట్టు ఇల్లు. పక్షుల గ్రామంలో ఎండాకాలం ముగిసి వర్షాకాలం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆకాశంలో అప్పుడప్పుడు నల్లటి మబ్బులు కమ్ముకుంటున్నాయి. చల్లటి గాలి వీస్తోంది. పక్షులన్నీ తమ తమ పాత గూళ్లను ఇళ్లను బాగు చేసుకునే పనిలో పడ్డాయి. ఎవరు కూడా పెద్దగా ఆందోళన పడడం లేదు. కేవలం పైన ఆకులు కప్పుకోవడం, గడ్డితో రంధ్రాలు పూడ్చుకోవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నారు. కాని తుని పిచ్చుక మాత్రం చాలా ఆందోళనగా ఆకాశం వైపు, ఊరి పక్కనే ఉన్న పెద్ద చెరువు వైపు చూస్తోంది. బుజ్జి, నాకు చాలా భయంగా ఉంది. ఈ సంవత్సరం ఆకాశంలో మబ్బులు చూస్తుంటే మామూలు వర్షాలు పడేలా లేవు. కుంభవృష్టి కురిసేలా ఉంది. పైగా మన ఊరి చెరువుకి చాలా దగ్గరగా పల్లంలో కూడా ఉంది. వర్షం గట్టిగా పడితే చెరువు కట్ట తెగి నీళ్లన్నీ మన ఊర్లోకి వచ్చేస్తాయి. మన ఇళ్లన్నీ నీళ్లలో మునిగిపోవడం ఖాయం. అవును మమ్మీ, నిన్నటిదాకా కుహు ఆంటీ చెరువులో నీళ్లు లేవని ఏడ్చింది. కానీ నిన్న పడిన ఒక్క వానికి చెరువు సగానికి పైగా నిండిపోయింది. మనం ఈ నేల మీద ఉన్న ఇళ్లలో ఉంటే చాలా ప్రమాదం. పదపుచ్చి, ఇప్పుడే వెళ్ళి రచ్చబండ దగ్గర అందరికీ ఈ విషయం చెప్దాం. అందరం కలిసి ఎత్తైన ప్రదేశానికి వెళ్లిపోవడం మంచిది. తుని పిచ్చుక పుచ్చి కంగారుగా రచ్చబండ దగ్గరికి వెళ్లారు. అక్కడ చోటు చిలుక, పన్ను చిలుక, చిచ్చుకాకి, లూసిపోవడం, కుహుబాతు, మహిగ్రద్ద అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఫ్రెండ్స్, దయచేసి నా మాట వినండి. ఈసారి వర్షాలు చాలా భయంకరంగా పడేలా ఉన్నాయి. మన ఊరు చెరువుకి దగ్గరగా ఉంది కాబట్టి వరదొచ్చే ప్రమాదం ఉంది. మనమందరం ఇక్కడ నుండి వేరే చోట, ఏదైనా ఎత్తైన కొండ మీదకు కానీ పెద్ద చెట్ల మీదకు కానీ మకం మార్చేద్దాం. తుని మాటలు వినగానే అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. ఏంటితోనే నీ పిచ్చి భయం? ఎండాకాలం వస్తే ఎండిపోతావు అన్నావు, ఇప్పుడు వానాకాలం వస్తే మునిగిపోతావు అంటున్నావు. నీకు ఎప్పుడు టెన్షనేనా? నేను సిటీ నుండి కార్పొరేట్ వాటర్ ప్రూఫ్ టెంట్ తెచ్చుకున్నాను. వాన కాదు కదా, సునామీ వచ్చినా నా టెంట్లోకి ఒక చుక్క నీరు కూడా రాదు. నువ్వేమైనా భయపడితే రోజుకు 100 రూపాయలు ఇవ్వు, నా టెంట్లో పడుకోబెడతాను. అవును తుని, నేను నా కిరాణా షాప్కి పైన కొత్త ప్లాస్టిక్ కవర్లు కప్పాను. నా సరుకులన్నీ సేఫ్. ఊరు విడిచిపెట్టి ఎక్కడికో ఎందుకు వెళ్లడం? అనవసరంగా భయపెట్టుకు తుని, మా ఇంటికి సిమెంట్ పోయించాను, అంతా స్ట్రాంగ్ గానే ఉంది. సరిగ్గా అప్పుడే పన్నుగాడు ఒక పెద్ద చిప్స్ ప్యాకెట్ తింటూ మాట్లాడాడు. అంటే వరదొస్తే నేనేం భయపడ్ను. ఒకవేళ వరదొస్తే నా దగ్గరున్న చిప్స్, బిస్కెట్లు, కేకులు అన్నీ ఒకేసారి నా పొట్టలో వేసేస్తాను. అప్పుడు నా ఫుడ్ సేఫ్. నా పొట్ట ఒక పెద్ద లైఫ్ జాకెట్ లాగా ఉబ్బిపోయి నన్ను నీళ్ళల్లో తేలేలా చేస్తుంది. అసలు వరదొస్తే హాయిగా ఈత కొట్టుకుంటూ తినొచ్చు. నువ్వు మరీ ఓవర్గా ఆలోచిస్తున్నావు. నాకైతే వరద వస్తే ఇంకా హ్యాపీ తుని. ఊరంతా చెరువులాగా మారిపోతే నేను ఇంటి బయట నుండి ఈత కొట్టుకుంటూ లూసి షాప్కి వెళ్ళొచ్చు. తుని, నీ జాగ్రత్త మంచిదే, కానీ మన ఊరు మునిగిపోయేంత వానలు ఇప్పట్లో రావులే. నువ్వు ధైర్యంగా ఉండు. ఎంత చెప్పినా ఎవరూ నమ్మకపోవడంతో తుని పిచ్చుక నిరాశగా బుజ్జిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. అమ్మా, వాళ్ళెవరూ మన మాట నమ్మట్లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? వరదొస్తే మనం కూడా కొట్టుకుపోతాం కదా. వాళ్ళు రాకపోతే మానేపుచ్చి, మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి కదా. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టుంది. అది చాలా ఎత్తుగా దృఢంగా ఉంటుంది. ఎన్ని వానలొచ్చినా ఆ చెట్టు కదలదు. మనం వెళ్లి ఆ చెట్టు మీద ఇల్లు కట్టుకుందాం. తల్లి కూతుర్లిద్దరూ వెంటనే వెళ్లి ఆ పెద్ద మర్రి చెట్టుని ఎంచుకున్నారు. ఆ చెట్టు చాలా ఎత్తుగా, కొమ్మలు విశాలంగా పరుచుకునుంది. ఇద్దరూ కలిసి పగలు రాత్రి కష్టపడి గట్టి పుల్లలు, ఆకులు, బురదమట్టి ఉపయోగించి చెట్టు కొమ్మల మధ్య ఒక పెద్ద అందమైన దృఢమైన చెక్క ఇంటిని నిర్మించారు. ఆ ఇంటికి ఒక పెద్ద బాల్కనీ, లోపల విశాలమైన గదులు కూడా కట్టారు. ఆ ఇంటిపైన పెద్ద తాటాకులను వాటర్ ప్రూఫ్ కప్పులా వేశారు. ఒక వారం రోజుల పాటు వాళ్ళు ఊర్లో ఎవరికి కనిపించకుండా తమ వస్తువులను, వంట సామాగ్రిని, ఆహారాన్ని అన్ని ఆ చెట్టు ఇంటికి మార్చేశారు. ఒకరోజు రాత్రి సడన్ గా వాతావరణం మారిపోయింది. ఆకాశంలో భయంకరమైన ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. డబేల్ డబేల్ అని పిడుగులు పడుతున్నాయి. చూస్తూ ఉండగానే కుండపోత వర్షం మొదలైంది. ఆ వర్షం 1 గంట 2 గంటలు కాదు, ఏకంగా 2 రోజుల పాటు ఏకధాటిగా పడుతూనే ఉంది. చెరువు నిండిపోయి కట్ట తెగిపోయింది. చెరువులోకి నీళ్లన్నీ ఉప్పెనలా పక్షుల గ్రామంలోకి దూసుకొనొచ్చాయి. రాత్రి 2 గంటల సమయం. అందరూ నిద్రలో ఉండగా సడన్ గా ఇళ్లలోకి నీళ్లు రావడం మొదలయ్యాయి. చోటు చిలుక నిద్రలేచి కంగారుగా, అమ్మో పన్ను, లేరా, మన ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, మంచం మునిగిపోతుంది. బన్ను చిలుక నిద్రమత్తులో, మమ్మీ
నేను ఈత కొడుతున్నట్లు కలొస్తోంది మమ్మీ, నన్ను డిస్టర్బ్ చేయకు. కల కాదురా దౌర్భాగ్యుడా, నిజంగానే ఇల్లు మునిగిపోతుంది, లే తొందరగా. బన్ను కళ్ళు తెరిచి చూసేసరికి వాడి మంచం నీళ్లలో తేలుతోంది. పక్కనే వాడి స్నాక్స్ డబ్బా కొట్టుకుపోతుంది. అమ్మ బాబాయ్, నా చిప్స్ ప్యాకెట్లు, నా కేకులు, మమ్మీ నా సమోసాలు జలసమాధి అయిపోతున్నాయి, కాపాడండి. బయట వీధిలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. లూసీ పౌరం కిరాణా షాప్ మొత్తం మునిగిపోయింది. అయ్యో, నా పంచదార బస్తాలన్నీ కరిగిపోయి వీధిలో షుగర్ సిరప్ పారుతోంది. నా కందిపప్పు అంతా నానిపోయి పేస్ట్ అయిపోయింది. నా షాప్ కొట్టుకుపోయిందే. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి నీళ్ళల్లో ఈదుకుంటూ ఆయాసపడుతూ వచ్చింది. బాబాయ్ కాపాడండి, నేను కట్టిన కార్పొరేట్ వాటర్ ప్రూఫ్ టెంట్ గాలికి ఎగిరిపోయి ఎక్కడికో పారాచూట్ లాగా వెళ్ళిపోయింది. నేను నీళ్ళల్లో మునిగిపోతున్నాను. కుహుపాతో ఎక్కడున్నావే, నన్ను నీ వీపు మీద ఎక్కించుకో. కుహుపాతు నీళ్ళల్లో కంగారుగా ఈదుతూ, నేను బాతులు కాబట్టి బతికిపోయాను చిచ్చు, కానీ నా చెరువు దాటి ఊరంతా నీళ్లు వస్తే నాకు కూడా భయంగానే ఉంది. అసలు మన ఊరికి పెద్ద చెరువు అయిపోయింది. మహీకృత అందరూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకోండి, ఎవరు విడిపోకండి. వరద ఉధృతి పెరుగుతోంది. మనం ఎక్కడుంటే ప్రాణాలు దక్కువో తుని పిచ్చుకు చెప్పింది నిజమైంది. అవును మహి గారు, తుని ముందుగానే హెచ్చరించింది, కానీ మనమే వినలేదు. ఇప్పుడు తుని ఎక్కడుందో ఏంటో, పాపం తను కూడా కొట్టుకుపోయిందేమో. లేదు చోటు, తుని ఊరి చివర ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఇల్లు కట్టుకుందని నిన్నటిదాకా ఊర్లో అనుకున్నారు. మనం వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్దాం. బన్నుగాడిని నా వీపు మీద ఎక్కించుకోండి. అందరూ వర్షంలో తడుస్తూ భయంతో వణుకుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈదుకుంటూ ఎగురుకుంటూ ఎలాకోలా ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళు చూసిన దృశ్యానికి వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్లాయి. ఆ మర్రి చెట్టు చాలా ఎత్తులో ఉంది. కింద ఎంత వరద ఉన్నా చెట్టుకి ఏమీ కాలేదు. చెట్టు పైభాగంలో తుని పిచ్చుకు నిర్మించిన అందమైన విశాలమైన చెక్క ఇల్లు పదిలంగా ఉంది. ఆ ఇంటి కిటికీలో నుండి వెచ్చటి దీపం వెలుతురు బయటకొస్తుంది. చోటు చిలుక గట్టిగా అరుస్తూ, తుని, ఓ తుని, మమ్మల్ని కాపాడవే, మేము వరదలో కొట్టుకుపోతున్నాం. అంటే త్వరగా తలుపు తీయండి, నేను లోపలికి రాకపోయినా పర్వాలేదు, కానీ కనీసం ఒక వేడి వేడి సమోసా అయినా కిందకు విసిరండి. నేను చలితో ఆకలితో ఫ్రీజ్ అయిపోతున్నాను. తుని, నన్ను క్షమించవే, నా కార్పొరేట్ టెంట్ కొట్టుకుపోయింది. నాకిప్పుడు నీ టెంట్లో సారీ, నీ వెళ్ళాలో ఆశ్రయం ఇవ్వు. కిటికీలో నుండి వాళ్ళ అరుపులు విన్న తుని పుజ్జి వెంటనే బాల్కనీలోకి వచ్చారు. కింద నీళ్లల్లో వణుకుతున్న తమ స్నేహితులను చూసి తుని గుండె తరుక్కుపోయింది. వాళ్ళు తన మాట వినలేదన్న కోపం ఆమెలో ఏమాత్రం లేదు. అయ్యో చోటు, చిచ్చు, కంగారు పడకండి. బుజ్జి, వెంటనే ఆ పెద్ద తాటినార తాడును కిందకు విసిరే. తుని పుచ్చి ఒక పెద్ద తాడును కిందకి విసిరేశారు. పక్షులన్నీ ఆ తాడు పట్టుకుని ఒక్కొక్కరుగా చెట్టు పైకెక్కి తుని ఇంట్లోకి వచ్చారు. లోపలికి రాగానే వాళ్ళకి ప్రాణం లేచొచ్చినట్లయింది. లోపల వెచ్చటి మంట వెలుగుతోంది. ఇల్లు చాలా విశాలంగా పొడిగా ఉంది. వర్షం శబ్దం బయటున్నా లోపల ప్రశాంతంగా ఉంది. అందరి ముందు ఈ పొడి టవల్స్ తీసుకుని తుడుచుకోండి. బుజ్జి, అందరికీ ఆ వేడివేడి మిరియాల పాలు తీసుకునిరా. బుజ్జి పిచ్చుక అందరికీ వేడివేడి పాలు రస్కులు ఇచ్చింది. ఆ చలిలో ఆ వేడి పాలు తాగగానే అందరి ఒంట్లో ఉన్న వణుకు తగ్గిపోయింది. బన్ను చిలుక రస్కులు పాలలో ముంచుకుని తింటూ, ఆహా, తుని అంటే నువ్వు దేవుడివే ఆంటీ. నా స్నాక్స్ అన్ని వరద పాలయ్యాయని ఏడ్చాను, కానీ నీ ఇంట్లో ఇంత వెచ్చటి ఫుడ్ ఉంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నీ ఇల్లు మా ఇళ్ళ కంటే 100 రెట్లు సూపర్గా ఉంది. చోటు చిలుక కన్నీళ్లతో, నన్ను క్షమించవే తుని, నువ్వు అంత ప్రతిమలాడుకుని చెప్పినా నీ మాట వినకుండా నిన్ను ఎగతాళి చేశాం. ఆనాడు నువ్వు చెప్పింది వినుంటే మా ఇళ్లలో ఉన్న వస్తువులు, తిండి గింజలు కాపాడుకునే వాళ్ళం. నువ్వు చాలా ముందు చూపున్న దానివి. అవును తుని, నా షాప్లో ఉన్న సరుకులన్నీ నీటి పాలయ్యాయి. నీ మాట వినుంటే సరుకులన్నీ ఇక్కడికి తెచ్చుకొని సేఫ్గా ఉంచుకునేదాన్ని. నువ్వు ఎంత మంచిదానివి తుని, నిన్ను అవమానించినా కూడా మమ్మల్ని నీ ఇంటికి రానిచ్చావు. నేను కూడా సారీ చెప్తున్నా తుని, డబ్బులుంటే ఏదైనా కొనుక్కోవచ్చు అనుకున్నాను, కానీ నేచర్కి కోపం వస్తే నా వాటర్ ప్రూఫ్ టెంట్ కూడా ఒక పేపర్ బోట్ లాగా కొట్టుకుపోయింది. నీ కష్టం, నీ తెలివితేటలే ఈ రోజు మమ్మల్ని బ్రతికించాయి. తుని పిచ్చుక నవ్వుతూ, పర్లేదు ఫ్రెండ్స్, గతం గడిచిపోయింది, జరిగింది మర్చిపోండి. ఆపదలో ఉన్నప్పుడు తోటి వాళ్లను ఆదుకోవడం మన కనీస ధర్మం. వరద తగ్గేదాకా మీరంతా నాతో పాటే నా ఇంట్లో హాయిగా ఉండొచ్చు. నా దగ్గర అందరికీ సరిపడా ఆహారం ఉంది. ఆ తర్వాత 3 రోజుల పాటు వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. కింద ఊరంతా సముద్రంలా మారిపోయింది. కానీ తుని చెట్టు ఇంట్లో మాత్రం వాతావరణం పండుగలా ఉంది. అందరూ కలిసికట్టుగా పనులు చేసుకున్నారు. పగలు అందరూ కలిసి ఆటలాడుకునేవారు. రాత్రికి తుని చోటు కలిసి వేడి వేడి పకోడీలు, బజ్జీలు వేసేవాళ్ళు.
బన్నుగాడు ఆ బజ్జీలు తింటూ తన కామెడీ డైలాగ్స్ తో అందర్నీ నవ్వించేవాడు. ఒకరోజు రాత్రి భోజనాలు చేస్తూ అందరూ తమ అనుభవాలు పంచుకుంటున్నారు. తుని, ఈ 3 రోజులు మీ ఇంట్లో ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. బయట అంత పెద్ద తుఫానున్నా లోపల మనమంతా ఒకే కుటుంబంలా కలిసిపోయాం. ఈ వరద మన ఇళ్లను ముంచేసినా మన మనసులను మాత్రం ఏకం చేసింది. నిజమే మహి గారు, నేను ఊరికే నా చెరువు నా ఇల్లు అనుకునేదాన్ని. కానీ అందరం ఇలా కలిసికట్టుగా సరదాగా బజ్జీలు తింటూ కబుర్లు చెప్పుకుంటూ గడపడంలో ఉన్న ఆనందం నాకిప్పుడు తెలిసింది. నేను కూడా ఒక నిజం చెప్తాను వినండి. ఈసారి ఎండాకాలంలో మళ్ళీ ఐస్ వాటర్ బిజినెస్ మొదలు పెడదామని అనుకున్నాను. కానీ ఈ వరద దెబ్బకి నా బిజినెస్ ప్లాన్ అన్ని కదా వరదలు కొట్టుకుపోయాయి. ఇక నుండి నేను ఎలాంటి దొంగ వ్యాపారాలు చెయ్యను. అందరితో ఇలాగే ఫ్రెండ్లీగా ఉంటాను. అంటే నువ్వు వ్యాపారం మానేసినా పర్లేదు, కానీ నాకు డైలీ వంట చేసి పెట్టి చాలు. ఇక్కడ తుని ఆంటీ ఫుడ్ పెడుతోంది కాబట్టి సరిపోతుంది. లేకపోతే నేను నా పొట్టను చూసి ఏడ్చేవాడిని. అందరూ పన్ను మాటలకు పగలబడి నవ్వారు. ఆ ఇల్లు మొత్తం వాళ్ళ నవ్వులతో నిండిపోయింది. ఆ 3 రోజులు పక్షుల జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకంగా మారిపోయింది. ఇక 4వ రోజు ఉదయం వర్షం ఆగిపోయింది. సూర్యుడు ప్రకాశవంతంగా వచ్చాడు. పక్షులన్నీ బాల్కనీలోకి వచ్చి కిందకి చూశాయి. వరద నీరు నెమ్మదిగా తగ్గిపోయింది. ఇళ్లలో ఉన్న నీళ్లు కూడా బయటకు వెళ్లిపోయాయి. కాని ఇళ్లన్నీ బురదతో పాడైపోయున్నాయి. ఫానైతే తగ్గింది, నీళ్లు కూడా పోయాయి. ఇప్పుడు మనం వెళ్ళి మన ఇళ్లను శుభ్రం చేసుకుని మళ్ళీ మొదటి నుండి కట్టుకోవాలి. భయపడకండి చోటు. ఎన్ని రోజులు ఈ కష్టాన్ని ఎలాగైతే కలిసి ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా అందరం కలిసికట్టుగా శ్రమదానం చేద్దాం. ఒకరి ఇల్లు ఒకరం బాగు చేసుకుందాం. అందరూ దానికి అంగీకరించారు. పక్షులన్నీ తుని పిచ్చుకకు బుజ్జికి కృతజ్ఞతలు చెప్పి కిందకు వెళ్లడానికని సిద్ధమయ్యాయి. బన్నుచిలుక ఏడుపు మొహంతో, తును ఆంటీ, నేను వెళ్ళను. కింద మమ్మీ మళ్ళీ ఉప్మా బోర్ కొట్టి కూరలో చేస్తుంది. నీ ఇంట్లో రోజు పకోడీలు పాయసం పెడుతున్నావు. నేను ఈ చెట్టు మీదనే పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను. చోటు చిలుక పన్ను చెవి పట్టుకుని లాగుతూ, నువ్వు ఎక్కడుంటే అక్కడ రేషన్ షాప్ మొత్తం ఖాళీ అయిపోతుందిరా. ఇన్ని రోజులు తుని ఆంటీకి భారం అయింది చాలు. పద కిందకి, నీకు ఇవాళ పచ్చిగడ్డి ఉడకబెట్టి పెడతాను. బన్ను ఏడుస్తూ కిందకి వెళ్లాడు. అందరూ కలిసి కిందకెళ్లి ఒకరికొకరు సాయం చేసుకుంటూ బురదను క్లీన్ చేసి తమ ఇళ్లను మళ్లీ అందంగా కట్టుకున్నారు. ఆ వరద వాళ్ళ వస్తువులను తీసుకుపోయినా వాళ్ళల్లో ఉన్న స్వార్థాన్ని అహంకారాన్ని కూడా కడిగేసింది. తుని పిచ్చుక ముందు చూపు మరియు ఆమె చూపించిన దయ ఊరి జనం అందరికీ కూడా ఒక గొప్ప పాఠం నేర్పాయి. ఆ తర్వాత పక్షుల గ్రామంలో ఎవరైనా ఆపదలో ఉంటే అందరూ ఒకరికొకరు అండగా నిలబడడం అలవాటు చేసుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, రాబోయే ఆపదను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడడం తెలివైన వారి లక్షణం. కష్టకాలంలో ఇతరులకు ఆశ్రయం కల్పించి ఆదుకోవడమే నిజమైన మానవత్వం. ఆపదలే మనసులను దగ్గర చేస్తాయి. పక్షుల గ్రామంలో ఉదయం 7 గంటల సమయం. ఒక పెద్ద ఎండిపోయిన చెట్టు కింద తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం, కుహుబాతు నీరసంగా కూర్చొనున్నారు. పక్కనే బన్ను, పుచ్చి ఆయాసపడుతూ పడుకునున్నారు. అమ్మో, సృష్టిలో ఋతువులు మారడం సహజమే, కానీ ఈ సంవత్సరం వచ్చిన ఎండాకాలం ఏంటి తుని, ఎంత భయంకరంగా ఉంది. మునుపెన్నడూ నేను ఇలాంటి ఎండ చూడనే లేదు. ఉదయం 7 గంటలకే సూర్యుడు ఆకాశంలో ఒక ఎర్రటి అగ్నిగోళంలా మారిపోయి నిప్పులు చెరుగుతున్నాడు కదా. అవును చోటు, పగటిపూట ఆకాశం వైపు కన్నెత్తి చూడాలంటేనే నా కళ్ళు పైర్లు కమ్ముతున్నాయి. వీచే గాలి సైతం కొలిమిలో నుండి వస్తున్న వేడి సెగల్లాగా శరీరాన్ని కాల్చేస్తుంది. మన గ్రామంలో పచ్చగా ఉండే చెట్లన్నీ వాడిపోయి ఆకులు రాలిపోయి మోడువారిపోయాయి చూసావా. నేల మొత్తం వేడికి పగిలిపోయి పెద్ద పెద్ద బీటలు వారింది తుని. మన పిల్లలు ఆడుకునే అందమైన పచ్చిక బయళ్ళు అన్నీ కూడా ఎండిపోయి బూడిద రంగులోకి మారిపోయాయి. ముఖ్యంగా నా కిరాణా షాప్లో ఉన్న సరుకులన్నీ ఈ వేడికి పాడైపోతున్నాయి. బియ్యము, పప్పులు అన్నీ వేడెక్కిపోయి పట్టుకుంటే చేతులు కాలుతున్నాయి. ఈ ఉక్కపోతకు నా దుకాణంలో ఒక్క నిమిషం కూడా కూర్చోలేకపోతున్నాను. నీ బాధ సరుకుల గురించి లూసి, నా పరిస్థితి ఆలోచించు. నా జీవనాధారమైన చెరువు పూర్తిగా ఎండిపోయింది. నిన్నటిదాకా నేను ఆనందంగా ఈత కొట్టిన చెరువు కాస్త ఇప్పుడు ఎడారిలో మారిపోయింది. అందులో ఒక్క చుక్క నీరు కూడా లేదు. కేవలం ఎండిపోయి పగిలిన బురద మాత్రమే మిగిలింది. నా రెక్కలకి నీళ్లు తగలక పగుళ్ళు వస్తున్నాయి. నేను వెంటనే ఏదైనా చల్లటి ప్రదేశం దొరకకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. మమ్మీ, కనీసం గోళ్లలో ఉందామన్నా ఆ గోళ్లు కూడా వేడెక్కిపోయి ఓవన్లాగా మండిపోతున్నాయి. నా దప్పికతో ప్రాణాలు పోతున్నాయి మమ్మీ. నేల మీద కాలు పెడితేనే బొబ్బలు వచ్చేలా ఉన్నాయి. నా రెక్కలన్నీ చెమటతో తడిసిపోయాయి. నాకు కనీసం గొంతు తడుపుకోవడానికి చల్లటి నీళ్ళు ఇవ్వు మమ్మీ. ఎక్కడి నుండి తేలిరా బన్ను? నాకే గొంతు పెంచకట్టుకుపోతుంది. ఈ ఎండలకి మనం బ్రతకడం చాలా కష్టంగా ఉందిరా.
చిచ్చుగ్రద్ద పైనుండి ఆయాసంగా దిగుతూ, మిత్రులరా, నేను చాలా ఎత్తులో ఎగురుతూ మొత్తం అడవిని గమనించాను. ఎక్కడ ఒక్క చుక్క నీటి చుక్క లేదు. ఈ ఎండలకి బన్ను బుజ్జి లాంటి చిన్నపిల్లలు అస్సలు తట్టుకోలేరు. మనకు వెంటనే ఏదైనా చల్లటి సురక్షితమైన ఆశ్రయం కావాలి. లేకపోతే ఈ వర్షాకాలం వచ్చేలోపే మన ఊరు నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. అందరూ ప్రాణభయంతో ఆందోళన పడుతూ ఉండగా చిచ్చుకాకి ఒక పెద్ద ఆకులో కొన్ని నీళ్లు, అడవి పండ్లతో అక్కడికి ఎగురుకుంటూ వచ్చింది. అదిగో చూడండి చోటు, మన చిచ్చుకాకి వస్తుంది. తన చేతిలో ఏదో పెద్ద ఆకుంది. అందులో నీళ్లున్నట్లున్నాయి. చిచ్చుకాకి ఆప్యాయంగా, ఫ్రెండ్స్, మీరెవరు కంగారు పడకండి. నేను అడవి చివర ఉన్న వాగు దగ్గర నుండి ఈ పండ్లు కొద్దిగా నీళ్లు తీసుకొని వచ్చాను. చోటు, ముందు బన్నం బుజ్జిలకు ఈ నీళ్లు తాగించు. వాళ్ళు దాహంతో వడలిపోయి ఉన్నారు. చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఎంత మంచి పని చేశావే చిచ్చు. బన్ను బుజ్జి, ఇట్రండి, ఈ నీళ్లు తాగండి. అమ్మయ్య, ఆంటీ, నువ్వు తెచ్చిన ఈ గొక్కడు నీళ్లు తాగితే నా ప్రాణం లేచొచ్చింది. థ్యాంక్స్ ఆంటీ. మిత్రులరా, ఈ భయంకరమైన ఎండల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి నేను ఒక అద్భుతమైన మార్గం ఆలోచించాను. నేను ఆహారం వెతుక్కుంటూ మన ఊరికి చాలా దూరంగా ఉన్న ఆ పెద్ద కొండల వైపు వెళ్ళాను. అక్కడ నేను ఏం చూశానో తెలుసా? ఏం చూసావే చిచ్చు? మమ్మల్ని కాపాడే దారి ఏదైనా ఉందా అక్కడ? ఆ పర్వతాల మధ్యలో దట్టమైన చెట్ల వెనక ఒక రహస్యమైన అతి పెద్ద గుహ ఉండడం గమనించాను. అది చాలా విశాలంగా ఉంది. లోపలికెళ్ళి చూస్తే నమ్మండి, బయట ఎండ 50 డిగ్రీలుంటే ఆ గుహ లోపల మాత్రం ఫ్రిడ్జ్ లో ఉన్నంత చల్లగా అద్భుతంగా ఉంది. లోపల చల్లటి గాలి వీస్తుందట. ఈ ఎండ సెగ 1% కూడా లోపలికి రాదు. గుహనా? నిజంగానా చిచ్చు? అందులో మనం అందరం ఉండగలమా? ఆ గుహ మన ఊరి పక్షులందరికీ సరిపోతుందా? చీకటిగా ఇరుకుగా ఉండదా? ఖచ్చితంగా సరిపోతుంది తుని. నేను స్వయంగా లోపలంతా తిరిగి చూసొచ్చాను. అది ఒక చిన్నపాటి కోటలాగా చాలా పెద్దగా ఉంది. మన ఊరి పక్షులన్నీ అందులో ఎంతో హాయిగా విశాలంగా ఉండొచ్చు. పైగా మీకు ఇంకొక శుభవార్త. ఆ గుహ అడుగు భాగంలో ఒక సహజమైన నీటి ఊట కూడా ఉంది. కొండలపై నుండి వడకట్టబడిన స్వచ్ఛమైన నీళ్లు ఆ గుహలో ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. నీళ్లకు చల్లదనానికి అక్కడ ఎలాంటి కరువు ఉండదు. నీటి ఊట ఉందా? అయితే ఆ నీళ్లలో నేను హాయిగా ఈత కొట్టొచ్చు. నా రెక్కలకు మళ్ళీ ప్రాణం వస్తుంది. ఆహా, నిజంగా? నీ మాటలు వింటుంటేనే నా ప్రాణం లేచొస్తుంది చిచ్చు. అయితే మనం ఇక్కడే మాడిపోవడం దేనికి? వెంటనే మన సామాన్లు సర్దుకుని అక్కడికి వెళ్ళిపోదాం. బన్ను, లేరా, మనం ఉడుకులేని ఒక కొత్త చల్లటి ఇంటికి వెళ్తున్నాం. సాయంత్రం కొద్దిగా ఎండ తగ్గాక తమ సామాన్లతో పర్వతం వైపు నడవడం మొదలుపెట్టాయి. మమ్మీ, నా వల్ల కావట్లేదు. ఈ వడకాలలో నన్ను వెనక్కి నెట్టేస్తున్నాయి. నేను నడవలేకపోతున్నాను. నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. నాకు కూడా నమ్మ. ఆ కొండ ఇంకా ఎంత దూరం ఉంది? నాకు మళ్ళీ దాహం వేస్తోంది. పిల్లలు, మీరు కంగారు పడకండి. రండి. బన్ను, నువ్వు నా వీపు మీద ఎక్కు. బుజ్జి, నువ్వు చిచ్చు వంటి వీపు మీద ఎక్కు. మేము మిమ్మల్ని గాలిలో ఎగురుకుంటూ ఆ గుహ దగ్గరికి తీసుకెళ్తాం. అవునరా బుజ్జిగా, రా, నా మీద ఎక్కువ. అందరం ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ వెళ్దాం. అదిగో ఆ దట్టమైన పొదల వెనకే ఆ గుహ ద్వారం ఉంది. ఇంకొద్దిసేపట్లోనే మనం చల్లటి స్వర్గంలోకి వెళ్ళబోతున్నాం. అందరూ ఆ పొదలు దాటి గుహ లోపలికి అడుగుపెట్టారు. లోపలి వాతావరణం చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు. వావ్ చిచ్చు, బయట మండుతున్న వేడికి ఈ గుహ లోపల ఉన్న వాతావరణానికి అస్సలు సంబంధమే లేదు. ఇక్కడ ఎంత అద్భుతమైన చల్లదనం ఉందో కదా. అప్పటి వరకు వడదెబ్బతో అల్లాడిపోయిన నా శరీరానికి ఈ చల్లటి గాలి అమృతంలా అనిపిస్తుంది. అవును తుని, ఈ గుహ పైకప్పు చాలా ఎత్తుగా ఉంది చూసావా? పైన ఉన్న రాతి పగుళ్లలో నుండి చిన్న చిన్న వెలుతురు కిరణాలు లోపలికొస్తూ ఈ స్ఫటిక రాళ్ల మీద పడి అద్భుతంగా మెరుస్తున్నాయి. ఏదో మాయా మహల్లాగా ఉంది. అదిగో చిచ్చు చెప్పినట్టు గుహ మధ్యలో ఒక అందమైన నీటి కొలను ఉంది. పైనుండి స్వచ్ఛమైన నీటి బిందువులు టప్ టప్ అని నా కొలనులో పడుతూ భలే సంగీతంలా వినిపిస్తున్నాయి కదా. రండి రండి మిత్రులరా, ఇదే మన కొత్త ఇల్లు. ఇక్కడ చూసారా ఈ నీళ్లు ఎంత స్వచ్ఛంగా చల్లగా ఉన్నాయో? ముందు అందరూ కడుపు నిండా నీళ్లు తాగి దాహం తీర్చుకోండి. మమ్మీ, ఈ నీళ్లు తాగుతుంటే నా గొంతులో ఉన్న మంట అంతా పూర్తిగా మాయమైపోయింది. నేనిప్పుడు ఈ నీళ్ల కొలనులోనే ఈత కొడతాను. బయట ఎండలో నేను ఒక ఫ్రై పీస్ లాగా అయ్యాను. ఇక్కడ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐస్ క్రీమ్ లా మారిపోతాను. పిల్లలు, నీళ్లు తాగిన తర్వాత రండి. మనం ఇక్కడున్న ఎండిన ఆకులను ఏరివేసి నేలను శుభ్రం చేద్దాం. మెత్తటి ఆకులు పచ్చగడ్డితో హాయిగా పడుకోవడానికి అందమైన పరుపులను సిద్ధం చేసుకుందాం. ఇక మరుసటి రోజు ఉదయం అందరూ పనుల్లో బిజీగా ఉన్నారు. చోట చూడటో, నేను ఈ గుహలో ఒక పక్క భాగాన్ని ఎంచుకొని ఇక్కడ బంకమట్టితో ఒక పెద్ద మట్టి పొయ్యిని నిర్మిస్తున్నాను.
దీనికి పైన సహజంగానే ఒక చిన్న రంధ్రం ఉంది చూసావా? వంట చేసినప్పుడు వచ్చే ఆ పొగంతా కూడా గుహలో నిండిపోకుండా నేరుగా బయటికి వెళ్ళిపోయేలా ఈ ప్లాన్ చేశాను. చిచ్చు, నువ్వు భలే ప్లాన్ వేసావే. ఈ పొయ్యి పక్కనే మన వంట సామాగ్రి, కూరగాయలు అన్ని భద్రంగా పెట్టుకోవచ్చు. ఆ నీటి ధార నుండి నేరుగా వంటకు ఒక చిన్న కాలువను కూడా ఏర్పాటు చేద్దాం. బయట ఉన్నప్పుడు ఎండ సెగకి, పొయ్యి సెగకి నేను ఉడికిపోయేదాన్ని. కానీ ఇక్కడ చల్లటి గాలి తగులుతుంటే హాయిగా ఎన్ని రకాల వంటలైనా ఏమాత్రం అలసట లేకుండా చేసుకోవచ్చు. తుని పిచ్చుక గుహద్వారం వైపు చూస్తూ, ఏంటి చిచ్చు, గుహద్వారం దగ్గర మట్టి పోసి విత్తనాలు వేస్తున్నా? గుహలో కూడా తోటనా? ఇది అసలు ఎలా సాధ్యం? బయట ఎండకి అన్ని మాడిపోతుంటే ఇక్కడ ఈ మొక్కలు పెరుగుతాయా? పెరుగుతాయి తుని. ఈ గుహద్వారం దగ్గర రోజు ఉదయం 2 గంటల పాటు సూర్యరశ్మి తగులుతుంది కదా. పైగా ఇక్కడ ఉన్న తడి నేల, గుహలోకి చల్లదనం ఈ నీటి ఊట మొక్కలకు ప్రాణం పోస్తాయి. బయట ఎండలో వాటికి కావాల్సిన దానికంటే ఎక్కువ వేడి తగిలి చనిపోతున్నాయి. కానీ ఇక్కడ వాతావరణం పర్ఫెక్ట్ గా సరిపోయింది. దీనివల్ల మనకు రోజు తాజా కూరగాయలు, ఆకుకూరలు దొరకతాయి. మనం ఆహారం కోసం బయటికి వెళ్లాల్సిన పనే లేదు. సాయంత్రం సమయంలో చిచ్చుకాకి, మాహీగ్రద్ద పెద్ద పెద్ద తాటాకులతో లోపలికొచ్చారు. తాతయ్య, ఆ పెద్ద తాటాకులు ఎందుకు తెచ్చారు? వాటితో ఏం చేస్తారు? చూస్తూ ఉండు పన్ను. నేను చిచ్చు కలిసి వీటిని ఈ గుహ పైకప్పుకు ఉన్న గట్టి రాతి స్తంభాలకు తీగలతో కడతాం. ఈ తీగలకు కిందకి వేలాడే తాళ్లు కడతాం. ఆ తాళ్లను అటు ఇటు లాగుతుంటే ఏం జరుగుతుందో చూడు. బన్ను చిలుక తాళ్లు లాగుతూ, ఆహా, మమ్మీ ఇక్కడ చూడు. ఈ పెద్ద తాటాకులు ఉయ్యాలలా ఊగుతూ గుహ లోపల ఉన్న చల్లటి గాలిని ఒక పెద్ద సీలింగ్ ఫ్యాన్ లాగా నా వైపు విసురుతున్నాయి. ఈ ఫ్యాన్ కింద కూర్చుంటే నాకు ఏకంగా సిమ్లాలో మంచు కొండల మధ్య కూర్చున్నట్లు ఫీలింగ్ వస్తుంది. నేను ఈ ఫ్యాన్ కిందే రోజంతా ఆడుకుంటూ పడుకుంటాను. నాకు ఇప్పుడే ఆ తోటలో పండిన టొమాటాలతో ఒక ప్లేట్ బిర్యానీ వండి తెచ్చిపెట్టు మమ్మీ. బన్ను, నువ్వు ఆ ఫ్యాన్ కింద కూర్చో. నేను ఈ నీటి కొలనులో మన పండ్లను, కూరగాయలను ఉంచుతాను. ఆ నీటి చల్లదనానికి అవి పాడవకుండా అచ్చం నేచురల్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్లు ఫ్రెష్ గా ఉంటాయి. కొన్ని వారాలు గడిచాయి. రాత్రిపూట భోజనాలయ్యాక అందరూ చల్లటి గుహలో ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. నిజంగా ఫ్రెండ్స్, ఈ గుహలో మన జీవితం ఎంత ప్రశాంతంగా ఉందో కదా. బయట ప్రపంచంలో ఎండలు ఎలా మండిపోతున్నాయో మనకు అస్సలు తెలియడం లేదు. రోజు ఉదయం ఆ చల్లటి వాతావరణంలో యోగా చేయడం, ఆ తోటలో పండిన కూరగాయలతో వంటలు చేయడం భలే ఆనందంగా ఉంది. అవును మమ్మీ, ఈ రోజు చిచ్చు ఆంటీ చేసిన పాలకూర పప్పు ఎంత అద్భుతంగా ఉందో. ఆ కూరగాయలు భలే ఫ్రెష్ గా ఉన్నాయి. బయట ఉన్నప్పుడు వేడికి ఆకలి చచ్చిపోయేది, కానీ ఈ గుహలో ఆకలి 100 రెట్లు ఎక్కువగా వేస్తోంది. అమ్మో, నువ్వు రాత్రిపూట చెప్పే అడవి జంతువుల కథలు, ఆ దీపాల వెలుతురులో గోడల మీద చేసే నీడల బొమ్మలు నాకు చాలా నచ్చుతున్నాయి. ఈ గుహలో ఉండడం నాకు చాలా ఇష్టం. మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోదామా? నిజమే చిచ్చు, నువ్వు మా అందరికీ ప్రాణదానం చేయడమే కాకుండా ఒక సరికొత్త అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు. నీ మంచి మనసు, నీ తెలివితేటల వల్లే మేమంతా ఈ ఎండాకాలం కష్టాల నుండి, మరణ భయం నుండి బయటపడ్డాం. నీ సహాయాన్ని మేమెప్పటికీ మర్చిపోలేము. అదంతా ఏముందులేతోనే. అందరం కలిసి ఉంటేనే ఆనందం. కష్ట సుఖాలను పంచుకోవడంలోనే, ఒకరినొకరు ఆదుకోవడంలోనే నిజమైన స్నేహం ఉంది. ఈ గుహ కేవలం నా ఇల్లు కాదు, మనందరి ఇల్లు. ఇక్కడ మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. రేపు పొద్దున్నే మనం పిల్లల కోసం ఒక కొత్త ఆట తయారు చేద్దాం, సరేనా? కొద్ది నెలల తర్వాత గుహ ద్వారం వద్ద నిలబడి పక్షులన్నీ ఆకాశం వైపు చూస్తున్నాయి. మిత్రులారా, ఆకాశంలో ఆ నల్లటి మబ్బులు చూసారా? చల్లటి ఈదురుగాలులు వేస్తున్నాయి. అంటే భయంకరమైన ఎండాకాలం ముగిసి వర్షాకాలం వచ్చేసిందన్నమాట. అమ్మయ్య, వాన పడుతుంది. మా చెరువు మళ్ళీ నిండిపోతుంది. మనం ఈ ఎండాకాలాన్ని ఎంత హాయిగా, ఎలాంటి ఆపద లేకుండా సురక్షితంగా గడిపేశాం కదా. అవును కుహు, ఇదంతా మన చిచ్చుకాకి వల్లే సాధ్యమైంది. ఆ భయంకరమైన వేసవి నుండి మనల్ని రక్షించిన ఈ ఆపద్బాంధవికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. కష్టకాలంలో వచ్చిన ఆపదను చూసి భయపడకుండా అందరూ కలిసికట్టుగా ఆలోచించి ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎంతటి సమస్యనైనా సులభంగా జయించొచ్చని చిచ్చు మనకు నిరూపించింది. స్వచ్ఛమైన మనసుతో చేసే పనులు ఎప్పుడూ అందరికీ మంచినే చేస్తాయి. అవును టోనీ ఆంటీ, కానీ వాన పడినా సరే నేను మాత్రం అప్పుడప్పుడు వచ్చి ఈ గుహ ఫ్యాన్ కిందే పడుకుంటాను. ఇది మాకు పర్మనెంట్ సమ్మర్ రిసార్ట్. అందరూ బన్ను మాటలకు పగలపడి నవ్వారు. పక్షుల స్నేహబంధం ఆ గుహ అంతా బలంగా, ఆ నీటి ఊటంతా స్వచ్ఛంగా ఎప్పటికీ నిలిచిపోయింది.